నమస్తే అండి. వెల్కమ్ టు సాన్వి టాక్స్. ఈరోజైతే మన ఛానల్లో మోనో పీకో మిషన్ చీరకి ఎలా ఫాల్ వేయాలో అనేది తెలుసుకుందాం. ముందుగా అయితే ఏంటంటే మోనో మిషన్ ఇది బయట అయితే నాకు 8,000 చిల్లర పడిందండి నేను తీసుకున్నప్పుడైతే. మోనో మిషన్ ఇది అయితే ముందు వైపు ఉంటుంది, అన్నిటికీ సైడ్కి అయితే ఉంటుందండి. అయితే ఈరోజైతే మోనో మిషన్ నేనైతే మోటార్ యూజింగ్ అయితే చేస్తానండి. తర్వాత చాలా బాగుంటుందండి. మనం శారీస్ ఫాల్ వేసుకోవడానికి ఇంట్లో అవైలబుల్గా కూర్చొని ఒక 10-15 చీరలు అయితే ఈజీగా వేసుకోవచ్చు. అయితే ఈరోజు చూడండి, అక్కడ 0 నెంబర్ 1 2 3 అనే నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, అవైతే మనం చీర ఫాల్స్ కొంగులు వేయడానికి అయితే ఆ నెంబర్స్ పెట్టి యూజ్ చేస్తామండి. 0 అంటే నార్మల్గా మామూలు కుట్టు వస్తుందండి, దాన్ని అయితే ఇలా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే నెంబర్ సెట్ చేసుకోవాలనుకుంటున్నామో కింద పిన్ తీసేసి పైన పెట్టుకోవాలి. ఇది మనం కుట్టు అనేది ఏ సైజు రావాలో ఆ సైజు కిందికి మీదకి 2లో పెట్టుకుంటే చిన్నగా వస్తుంది, 3లో పెట్టుకుంటే కొంచెం పెద్దగా, 4లో పెట్టుకుంటే కొంచెం పెద్దగా వస్తుంది. పీకో మిషన్ అయితే మనం ఇంట్లో కూర్చొని హాయిగా ఫాల్స్ అయితే వేసుకోవచ్చు ఈజీగా. ఇదేంటంటే మనం డబ్బుకి దారం ఎక్కించుకోవడానికి ఇది అనేది అలా ఎక్కించి అలా తిరుగుతుంది. అది నాది మాత్రం పోయింది. అయితే ఇది చూడండి, బాబిన్ అన్నిటిలాగే ఉండదు, ఇది కొంచెం ఎస్ షేప్లో ఉంటుంది. దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ముందుగా అయితే దారం ఎక్కేసుకుందాం. డబ్బికి ఇలా ఎస్ షేప్ అయితే ఉంటుంది, దానికి నిడిల్ వేయాలి. నిడిల్ కాదు, దారం అనేది దానికి లాగిన్ చేయాలి. ఈ పైన దగ్గర నుండి కింద రౌండ్ వేసి ఇక్కడ వరకు అయితే దారం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడైతే బాబిన్కి దారం ఎక్కిద్దామండి. కొంచెం అయితే చుట్టేసుకొని ఒక పుల్ల తీసుకొని దారం అయితే ఎక్కిచ్చేసుకుంటున్నా. అక్కడ ఇందాక చూపించా కదండి, అది కూడా అక్కడ ఆపరేటింగ్ చేసుకోవచ్చు, కాకపోతే నాది పాడైపోయింది. కొత్తగా ఫస్ట్ టైలరింగ్ రాని వాళ్ళకి నేను కూడా మొదట్లో దాంతో దారం ఎక్కించుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం దారం ఎక్కియడం వచ్చేసింది, అందుకని మామూలుగా ఎక్కించుకుంటున్నాం. దారం ఇలా సెట్ చేసి ఇక్కడ ఎస్ షేప్ ఉంది కదండి, ఆ ఎస్ షేప్ లోపల నుండి పైకి అనేయాలి. ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని అయితే డబ్బి కిందికి ఎక్కించుకోవాలి. మామూలుగా ఆ మిషన్ లాగే ఉంటుంది, కాకపోతే దాని సైడ్కి ఉంటుంది, దీనికి ముందుకు ఉంటుందండి. ఇదైతే కొంగులు కుట్టడానికి, ఇదేమో కొంగులు కుట్టడానికి వాడతాము ఈ పిన్ను. ఇదేమో నార్మల్గా ఫాల్ వేయడానికేమో ఈ పిన్ను వాడతామండి. ఈ 2 పిన్నులతోటి మనం పీకో మిషన్ అనేది చూస్తాము ఆపరేటింగ్. ఇదేమో వర్క్ చేయడానికి, కానీ నేను ఎప్పుడు వాడలేదు, నాకు కూడా దాని గురించి అంతగా తెలియదు. ముందైతే మనం శారీ కలర్ దారం అయితే తీసేసుకుందామండి. ఇలా ఫస్ట్ మోనో మిషన్కి దారం ఎలా ఎక్కించుకోవాలో అది కూడా చూపిస్తాను. ముందుగా అయితే పైన దారం పెట్టేసుకొని పైన ఇక్కడ ఉంది కదండి, అందులోకి ఎక్కించుకోవాలి. తర్వాత రింగులోకి ఎక్కించుకొని పైన ఇక్కడ కిందికి ఉంది చూడండి, దానికి ఎక్కించుకోవాలి. ఆ పైకి లేప మిషన్ తోటి అందులోకి ఎక్కించుకొని తర్వాత కిందికి నిడిల్లోకి ఎక్కించుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది పీకో మిషన్ దారం ఎక్కియడం కానీ ఫాల్ వేయడం కానీ. కాకపోతే మొదట్లో నాకు మాత్రం చాలా కష్టం అయ్యిందండి. ఇప్పుడు ఈ మధ్య నేను తీసుకొని 4 years అవుతుంది, కానీ 2 years నాకు అసలు పీకో మిషన్ పెట్టాలంటే భయం అయ్యేది. కానీ ఇప్పుడు ఓకే, పర్లేదండి, మస్తు ఆపరేటింగ్ సూపర్గా వస్తుంది ఇప్పుడు నాకు. చూడండి, ఇప్పుడైతే మొదటైతే ఫస్ట్ మనం ఫాల్ వేసేద్దాం. అలా సెట్ చేసుకోవాలి. అక్కడ ఒక నట్టు ఉంటుంది, అది తీసేసి ఆ పన్ను అనేది అక్కడ సెట్ చేసుకొని మళ్ళీ నట్టు టైట్ చేసుకోవాలి. అలా టెస్టర్ అయినా స్క్రూ డ్రైవర్ అనేది తీసుకొని టైట్ చేసుకోవాలి. లేకపోతే లూజ్ ఉంటే ఏంటంటే మనం కుట్టేటప్పుడు అది లూజ్ అయి సూది కూడా ఊడిపోతుంది అన్నట్టు. అలా నాకు చాలాసార్లు జరిగింది, కానీ మీకు ఆ మిస్టేక్ జరగద్దు అనేసి నేను ముందే చెప్తున్నాను. ఇది సారీ అండి, నేనేంటంటే ఫస్ట్
వర్క్ చేసేది ఎక్కించిన, కానీ సెకండ్ టైం మాత్రం ఫాల్దే ఎక్కించిన. ఇక్కడ చూడండి, ఫాల్ది మాత్రం 2 నెంబర్ పెట్టుకోవాలి. దీన్ని దారం పైకి వచ్చేసింది సైడు. 2 నెంబర్ పెట్టేసుకో. 2 నెంబర్ ఏమో ఫాలు, 3 నెంబర్ ఏమో మనం కొంగులు కుట్టడానికి యూజ్ చేస్తాము. 0 నెంబర్ అనేది నార్మల్ మిషన్ కుట్టు ఎలా వస్తుందో అలా వేసుకోవాలి. ముందుగా అయితే ఫాల్ అయితే మనం చీర అంచు నుంచి 2 జానళ్ళు అయితే ఇలా చూసేసుకొని స్టార్ట్ చేయాలి. మొదటైతే ఫాల్ అయినా మలుచుకొని, ఫాల్ అయితే అలా మలుచుకొని కొంగు అది మనం వేసే శారీ అంచు ఫాలు సమానం ఉండేటట్టు చూసుకోవాలి. కుట్టు అనేది పడుతుందా, మంచిగా వస్తుందా, కిందికి మీదికి చూసుకుంటూ వేయాలి. ఓకే, నాకైతే బాగానే వచ్చింది. నాకేంటంటే కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉందండి, అందుకనేసి వీడియో అనేది కరెక్ట్ రావట్లేదు, కానీ ట్రై చేస్తున్నా. అంతేనండి, ఇలా కుట్టుకుంటూ రావాలి. ఫాల్ని అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఫాల్ వేసుకోవడం, కొంగులు వేసుకోవడం బయట 50 రూపాయలు అవుతుంది. అదే మనం మిషన్ మీద వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. మనం చేసుకున్న సాటిస్ఫైడ్ కూడా మనకు ఉంటుంది. ఏంటంటే కుట్టు అనేది మంచిగా రెండైతే ఇట్లా నీట్గా పైన టంక్షన్ కూడా లేపి వేస్తాను ఒక్కొక్కసారి. ఎందుకంటే టంక్షన్ లేకపోతే ఒక దగ్గరే కుట్టు ఇట్లా కుప్పల్లాగా పడుతుందన్నమాట. ఒక అరగంటలో అయితే, నాకు కొంచెం కొత్తలో ఉన్నప్పుడైతే అరగంటలో వేసేదాన్ని. ఇప్పుడు ఫాల్ అనేది ఒక 20 నిమిషాలలో వేసేస్తున్నాను, కొంగు ఫాల్ అనేది. దీన్ని అసలు చెప్పడం మర్చిపోయాను కదా. ఫాల్ అంటే మనం ఫాల్ తీసుకొని దాన్ని మంచిగా పిండి ఆరబెట్టుకొని మడతేసి ఒక పరుపు కింద అయినా లేకపోతే ఏదైనా బరువు ఉండే ప్లేస్లో పెట్టేయాలి. చూడండి, కుట్టు అనేది ఈ విధంగా వస్తుంది. బరువు పెట్టేస్తే ఏంటంటే మనం ఫాల్ కుట్టుకునేటప్పుడు ఐరన్ అయినా చేసుకోవచ్చు. కొంతమంది అర్జెంట్ కావాలనుకునే వాళ్ళకి ఐరన్ చేసి ఫోల్డింగ్ అయినా వేసుకోవచ్చు. నాకైతే కొంచెం టైం ఉండే, అందుకనేసి నేనైతే పిండేసి మడత పెట్టేశాను. చూడండి, లాస్ట్కి వచ్చే వరకు కూడా ఫాల్ అనేది అట్లా చివర్లు మలుచుకొని ఫాల్ కుట్టేయాలి. తర్వాత ఇటు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పీకో మిషన్ మీద శారీ ఫాల్ వేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఫాల్ ఇటు సైడ్ వేసాను కదా, మళ్ళీ మొదటి నుండే రిటర్న్లో వేసుకోవాలి ఫాల్ అనేది. ఎందుకంటే మనకి ఈ కొంగు అనేది అటు వేయడం వల్ల శారీ ఇట్లా అనుకోవడం ఈజీగా ఉంటుంది. అదే ఇటు నుండి ఇటు తిరగడం వల్ల శారీ ఈజీగా ఉండదు. ఇగో ఇప్పుడు ఇట్లా అనుకోవడం ఈజీగా ఉంటుంది. చూడండి, అదిగో శారీని తిప్పుకోవాలి, అంతే, చెప్పేది ఏం లేదు. మనం ఎక్కడైతే ఎండ్ చేస్తామో ఆ ఎండ్ దగ్గర నుండి చీర తిప్పుకోవాలి, వెనకకి వేసుకొని ఫాల్ని ఇట్లా మనం ఒక చెయ్యి ముంగట ఇట్లుంచి వెనక ఒక చెయ్యి పెట్టి ఇట్లా సాఫ్గా అనాలి. మన చెయ్యిని మాత్రం అంటూ ఫాల్ వేస్తూ ఉండాలి. అప్పుడైతేనే మన చీర ఫాలు నీట్గా వస్తుంది. కస్టమర్లు కూడా మంచిగా వస్తారండి, ఫాల్స్ బాగా వస్తుంది, నీట్గా వస్తుంది అనేసి అంటారు. మొదట్లో మాత్రం నాకు చాలా ముడతలు వచ్చేదండి, ఇప్పుడు అలా ఏం లేదు, మంచిగా వస్తుంది ఫాల్ అనేది. చూడండి, వెనక అలా చేయి పెట్టేసి క్లాత్ ఇట్ను జరుపుకుంటూ శారీని ముందుకు జరుపుకుంటూ పోవాలి. మనం ఫాల్ వేయడం ఈజీగా అవుతుంది. ఏంటంటే మనం ఫాస్ట్గా వేస్తూ కింద శారీ సెట్ చేసుకోవాలి. అట్లా కొత్తగా ఉండే వాళ్ళకి మాత్రం అట్లా సెట్ చేసుకోరాదు. నాకు ఇప్పుడు కొంచెం పర్లేదు. అలా మళ్ళీ ఇటు చివరని కూడా అలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా వేయాలి. మళ్ళీ ఇటు తిప్పుకొని ఫాల్ అయితే ఇలా కుట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం మృతలుగా వస్తుంది కాబట్టి మన క్లాత్ అనేది ముందు ఒక చెయ్యి, ఇటు సైడ్కి ఒక చెయ్యి గట్టిగా పట్టుకోవాలండి. పట్టు చీరలు అయితే కొంచెం, పట్టు చీరలు కాదు, జారు చీరలు అయితే కొంచెం జారుతాయి కాబట్టి అవి వేయడం చాలా కష్టం. అంతేనండి, ఫాల్ అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో ఆ పిన్ను తీసేసి ఇప్పుడు నేను కొంగులు కుట్టే పిన్ అయితే పెడుతున్నాను. కొంగులు కుట్టే పిన్ను ఇలా స్ప్రింగ్ లెక్క ఇట్లా ఉంటుంది కింద. దీన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు టంక్షన్కి సెట్ చేసుకొని నట్ ఎక్కించుకొని ఇప్పుడు నెంబర్ మాత్రం 3 పెట్టుకోవాలి. ఫాల్కేమో 2 పెట్టుకోవాలి, కొంగులకేమో 3 పెట్టుకొని ఇక్కడ నెంబర్ అనేది ఇప్పుడు 3 మీద పెట్టేశాను. ఇందాక 2 మీద ఉండే. ఇప్పుడు ఏం లేదండి, మన శారీ కొంగు అంచు తీసుకొని ఈ స్ప్రింగులో అయితే ఇలా నెమ్మదిగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్లో అయితే నాకు అది అస్సలు రాలేదండి, చాలా వరకు చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూనే ఉంటా. అలా సెట్ చేసుకొని
చూడండి కుట్టుతుంటే అలా వస్తుంది అన్నట్టు, ఇట్లా తిరుగుతున్నట్టు వస్తుంది అన్నట్టు, అట్లా కుట్టాలండి. లాస్ట్లో కూడా శారీ అనేది ఇట్లా పట్టుకొని లోపలికి బిగించాలి. అంతేనండి, కొంగులు అయితే ఇలా కుట్టడం అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫాల్ అయితే శారీ కొంగులు ఎలా నీట్గా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్.